సత్తెనపల్లి నియోజకవర్గం మాధల అనే గ్రామానికి వచ్చాము. ప్రభుత్వ పాలన ఎలా ఉందో ఈ మహిళలను అడిగి తెలుసుకుందాము. మన ఎల్ఎం ఛానల్ తరఫున వచ్చాము. మేడం నమస్తే అమ్మా, మీ పేరేంటి? పార్వతి అండి. పార్వతి గారు, ఏం చేస్తుంటారు మీరు? చేనుకి వెళ్తుంటామండి. వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాల పొలం ఉంది? 2 ఎకరాలండి. పిల్లలు ఒక పాప అండి. ఏం చదువుకోండి? MBA చేసింది. వాళ్ళ అత్తకే మామకి సేవ చేస్తాం. మంచి పని, అత్త మామూలు బాగా చుట్టాలి. చూసేవాళ్ళు లేరు, జాబ్ మానుకొని వాళ్ళకి సేవ చేస్తాం. అంతకంటే భాగ్యం ఇంకోటి ఉండదమ్మా. మంచిగా చదివించారు మీరు. వాళ్ళ ఆయన పార్టీ TDP దగ్గర ఉప్పాడ మండలానికి మాజీ మధుబాబు వాళ్ళ అత్తని. ఓకే, మధుబాబు గారు మా పాపని ఇచ్చారు. మండల ఏం చేశాడు? మండల ప్రెసిడెంట్ గా మధుబాబు చేశారు. వైఎస్ పార్టీ కంటే ముందుసారి చేశారు. ఇప్పుడు ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉందమ్మా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు ఏమో తెలుసా మీకు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు ఏంటి? చంద్రబాబు. ఎలా ఉంది వారి పాలన? వారి పాలన ఇంకా తిరిగే ఉందండి. ఆయన పాలన వచ్చిన తర్వాత అందరం బాగానే ఉన్నాం. జగన్ పొలం అంతా అప్పు చెప్పేసి రాళ్ళని వేసుకొని మా చాలంలో ఆయనే పోయాడు. మళ్ళీ అవన్నీ ఇప్పుడు మా అన్నగారు వచ్చిన తర్వాత ఇచ్చాడండి, మా మాట ఇచ్చేసాడు. ఇప్పుడు మరి వాళ్ళు ఏంటి, మా పాలనే బాగుంది, చంద్రబాబు నాయుడు గారు పాస్ పుస్తకాలు వీటి కోసం ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టాడు. జనము నమ్మేది ఏంటంటే గుడ్డిగా అబద్ధాన్నే నమ్ముతారండి, నిజాన్ని నమ్మట్లా. జనంలో మార్పు రావాలి అని ఒక్కరు అన్నగారు మార్చిన మారలేదు, మనలో మార్పు మనకు రావాలి, అది మెయిన్. ఓకే, ఇంకా ఏం చేశారు బాబు గారు? మహిళలకు ఏమైనా చేశారు? మహిళకి చెయ్యిందే ఉందండి, అన్ని చేస్తారు. ఏం చేశారు చెప్పండి. పెన్షన్ ఇస్తున్నాడు, గేదెలు ఇస్తున్నాడు, ఏదైనా పెట్టుకుని చిన్న షాపులు పెట్టుకుంటామని ఇస్తున్నాడు. మీకు ఏదో నేను అండగా ఉంటాను పోయినా చెప్తున్నాడు వచ్చి. ఇంకా ఇంకా ఏం చేశారు? సిలిండర్లు ఉన్నాయండి, ఫ్రీగా వచ్చినాయా? డాక్టర్ సంఘాల్లో ఉన్నారా మీరు? లోన్ ఏమైనా తీసుకున్నారా? ఎంత లోన్ తీసుకున్నారు? 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు సార్. ఏమైనా గేదెలు అట్లాంటివి ఏమైనా కొనుక్కున్నారా? గేదెలు కొనుక్కోలేదు, బిజినెస్ చేసుకుంటాం. కంగ్రాట్స్ అండి. ఎంతమందికి మీరు నేర్పుతున్నారు మిషన్? నేను నేర్పాను కూడా, నాకు చేతి పెట్టుకుంటాను, నాది నాకే సరిపోయింది. ఇప్పుడు నేర్పుకుంటాను. ఎంత ఇన్కమ్ వస్తుంది మిషన్ మీద? ఇన్కమ్ అంటే దాన్ని చేసిన దాన్ని బట్టి అండి. అంటే మీరు దాని మీద దృష్టి పెట్టలేదు. దాన్ని మగ్గం వర్క్ అట్టలేదండి మామూలుగా. నేను చెప్పనేమ్మా, మగ్గం వర్క్ మనుషులు పెట్టుకుని షాప్లా పెట్టుకుంటే బయట సంపాదించవచ్చు. కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా మీరు ఇచ్చినాడు. మీ ఎంపీ గారి పేరేంటో తెలుసా మీకు? కృష్ణదేవరాయ. ఏమైనా పనులు చేస్తున్నాడా ఇక్కడ? ఏం చేశాడు శ్రీకృష్ణ? ఆయన ప్రాణమే మా ప్రాణం అన్నట్టు ఆయన ప్రాణం మాకు ఇచ్చి, నాకు లేకపోయిన ఇష్టమేను అంటే మీరు బాగుంటే చాలు, నేను ఒక్కన కాదు బాగుండేది, ప్రపంచం అందరూ బాగుండాలి. ఎప్పుడు నచ్చాడా మీ ఊరు కృష్ణదేవరాయ? నచ్చాడా? పలకరించారా ఎప్పుడన్నా? ఎంతమందిలో దగ్గరికి రావాలంటే మనం ఆలోచించుకోవాలి కదా. అది ఏం కాదు, ఇంటికి వెళ్ళినా బాగా పలకరిస్తాడు. నన్ను ఇది మా అమ్మోడిని పెట్టి నన్ను ఈ చెట్లూరుపేట దగ్గర ఇల్లు పంపించారు. మా ఎమ్మెల్యే మా గ్రామాన్ని దత్తత గ్రామంగా తీసుకున్నారు. ఎప్పుడు ఏమైనా నేను ఉండాను అన్నట్టు. అక్కడ ఎంపీ ఎవరు మరి? పుల్లారావు గారు ఎమ్మెల్యే, కృష్ణదేవరాయలు గారు అక్కడ ఎంపీ. మొన్న మా ఊరు వచ్చాడండి. ఎలా ఉన్నాయి రోడ్లు? ఎట్లా ఉన్నాయి? బాగా చేశారు. గట్టిగా చెప్పండి. బాగా చేశారండి రోడ్లు. ఎక్కడ బట్టి గొంతుల్లో కూడా వేసేసారు. గొంతుల్లో కూడా చక్కగా రోడ్లు వేసారండి. ఇక మనకి తలకాయలు కుదరక మనం ఏమన్నా అనుకుంటే తప్ప ఆయన చేయాల్సింది సూపర్గా. మీ పేరేంటమ్మా? నా పేరు పార్వతి అండి. మరి చంద్రబాబు నాయుడు గారు అంబటి రాంబాబు గారు ఇక్కడ నియోజకవర్గంలోనే చేశాడు, ఎమ్మెల్యేగా అయ్యాడు. ఆయన తిట్టిన భాష పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచివాడండి. ఎందుకంటే లేని అన్ని సృష్టించి జనాల మీద అన్ని లేనిపోయిన మాటలు అని చెప్తుంటే ఆయన నమ్మేసి జాడిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే జాడిస్తాడు ఆయన. అంబటి రాంబాబు జాడిస్ట్. బూతులు తిట్టి నేను తగ్గేదే లేదని చెప్తున్నాడు కదా. ఏదంటే ఇక్కడ ఎవరు తగ్గుతున్నారు? మాకు అక్కడ కూడా పోయినసారి ఎలక్షన్ అప్పుడు ఏంటంటే ములకలూరు నుంచి ఎక్కడి నుంచి వచ్చారండి, అమ్మట కాదు ఎవరైనా ఊరి మీద రాత్రిపూట 10 దాటిన తర్వాత దాడిగా వచ్చి రాళ్ళు విసిరేసాడు మా ఊరి మీద. రాళ్ళు విసురుతుంటే నేను ఇక్కడ దగ్గరికి వెళ్ళాను. రాళ్ళు విసిరిచ్చి మమ్మల్ని ఇట్లా చేసావు, అసలు నువ్వు చేసిన న్యాయమైనా మా ఊరు వచ్చి మమ్మల్ని కొట్టాలని ఇట్లా అన్ని చెంపలు పెట్టుకుని వేసానండి. ఆయన వేసేసరికి నన్ను ఎమ్మటే అందుకే ఓడిచ్చారా మీరు? అమ్మటి
కోడలు గారిని గెలిపించారు అప్పుడు పుల్లారావు గారు స్క్వాడ్ చూసి నన్ను గుర్తుపట్టి ఇంటికి వచ్చి అమ్మ నీకు ఏం కాదు నేను ఉండాలని భుజం మీద చేసి చెవులు చెవులుగా నేను ఉండానమ్మా నీకు ఏం కాదని చెప్పేది పుల్లారావు గారు జనం అయితే నీకు పెన్షన్ తీసేస్తారన్నారు. వాడు పెన్షన్ లేకపోతే లేకపోయింది, ఎందుకంటే ఆ పెన్షన్ మనకి జీవితం ఓపిస్తే చాలు అన్నానండి. అంతే ధైర్యం, ఇలాంటి ధైర్యశీలం కావాలి. ఇంకా పెన్షన్ ఎందుకు వాళ్ళు ఇచ్చేది, వాళ్ళు చదువు ఉన్నాయి మన పెన్షన్ దేవుడు ఓపిస్తే చాలు. అది ఇప్పుడు రావట్లేదమ్మా మీ పెన్షన్ ఎంత ఇస్తున్నారు బాబు గారు? 4 ఇస్తున్నారు. అంతకుముందు ఎంత ఉంది? 200 కాడి నుంచి ఫస్ట్ బాబు గారు 200 అప్పటి నుంచి చిన్న అంటే ఏం లేదండి. పిల్లలు 5 సంవత్సరాలు చనిపోయింది. చిన్న వయసులో మా పాప ఒక పాప మా అన్నయ్య గారి అబ్బాయికి ఇచ్చేది. మీ ధైర్యానికి హ్యాండ్స్ అప్. మీ అమ్మాయిని బాగా చదివించారు మనిషి. ఎంబీఏ చేసి నా బాధ ఊరుకుంటానే నా బాధ ఇప్పుడు. కానీ అత్త ఏం కాదు, ఉన్నాడు చూడాలి. వాళ్ళని చూడాలి, తనే పైకి వస్తుంది మంచిగా, అది జరుగుతుంది. ఇప్పుడు మన కన్నా లక్ష్మీనారాయణ గారి పాలన ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉందా? ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఇప్పుడు మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ బూతులు మాట్లాడే నాయకుడికి? దగ్గరకు వస్తే ఇంకోటి రాదండి. అట్లా చిక్కితే ఒక ఛాన్స్ 2 పీకు తగ్గింది కూడా. ఆయన నా చేతులు దిగానే నీ చేతులు ఇంత అంత కోపంగా ఉందా? ఎల్లు వస్తాం. మనుషుల పైన దాడులు చేయకూడదు, అతని సంస్కారం భాష బాగలేదు. ఆడవాళ్ళు ఎవరు బయటికి రాలేకుంటున్నారు. ఉంటే ఉన్నా పోతే మనతోనే పోయింది. ఆడవాళ్ళలో ఎంత పోతాం 10 మంది బాగుంటారు కదా, అందరం తెచ్చి కూర్చుంటే 10 మందికి మోసంగా పని చేశారు. మరి అది కావాల్సింది, 10 మంది బాగుండాలి. మరి మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు? బాబు గారు వచ్చాక మహిళలకు భద్రత అండగా ఉందా, అయితే జగన్ పాలనలో అండగా ఉందా? బాబు గారు ఎప్పుడు నేను ఉంటానంటాడు, ఎప్పుడు ఉంటాడు. ఆయన సర్వస్వే మన సర్వస్వం అంటాడు. మీరే నాకు కావాలి. మరి అమ్మటి గారి కూతురు వచ్చి మా ఇంటి మీద దాడి చేశారు, మా ఇంటి మీద దాడి చేశారు. అసలు ఎవరు దాడి చేశారు? ఫస్ట్ చెప్పడాల కోర్టు గుడ్డిది, కళ్ళకి గంట కడతారు. రాసు ముగ్గితే అంటే కానీ కళ్ళతో చూడదు కదా, అలాంటి పాలన అది. అంటే చూసేదైతే కనిపిస్తుంది. అందుకే మీరు ఓడిచ్చారు అమ్మటి గారు ఇక్కడ. గుడ్డిది కదా, అది సంగతి. త్రాసు మొగ్గింది కానీ పోయింది. ఇక అది ఆయన ప్రభుత్వం, అది త్రాసు ఎటువంటి అటు. ఇంకొకటి విజయం గారు నేను బాగా పెంచాను జగన్మోహన్ రెడ్డి గారిని, మా అబ్బాయి అమ్మడు పెడుతున్నారు అని అంటారు. దానికి మీరేమంటారు? బాగా పెంచింది అంటారా? బాగా పెంచబట్ట ఇట్లా చేసింది బాబుని, బాగా పెంచి ఇట్లా ఊరి మీద వదిలేసింది. దేశం ఊరి మీద కాదు, రాష్ట్రం మీదనే వదిలేసింది. అది మీ పొలం పాస్ పుస్తకాలు మీ దగ్గర లేవా? పాస్ పుస్తకాలు అన్ని తీసుకొని పిచ్చి ఇచ్చారు మనకి. తీసుకొని రాళ్ళ మీద జగన్ రాయని రాళ్ళు తెప్పించి రాయికి 60 రూపాయలు కూలి అనగానే పిచ్చి గుంపు మాట లేకపోతే నేను 10 రాళ్ళు బాదుకుంటాను, నేను 10 రాళ్ళు బాదుకుంటాను చాలా బాదుకొని. మీ ఉన్నాయా వాళ్ళే ఉన్నాయా పుస్తకాల మీద? జగన్ మా ఉండే ఇప్పుడు తీసేసారు, ఆయన వచ్చింది జగన్. మళ్ళీ మా అన్నగారు వచ్చినా ఆయన మాకు ఇచ్చాడు. మీ అన్నగారు ఎవరు? మా చంద్రబాబు అన్నగారు వచ్చిన తర్వాత మా పుస్తకాలు మా మరి భువనమ్మ గారికి ఏం చెప్పదలుచుకున్నారు? అన్నగారు అన్నారు, వదిన గారికి ఏం చెప్పదలుచుకున్నారు? భువనమ్మ వదిన గారికి ఏంటి మనం బాగా జాగ్రత్తగా చూడని చెప్పాము. చెప్పారా? అది మీ వదిన బాగా సేవ చేస్తుంటారు కదా భువనమ్మ. చేయాలి కదా, చేయకపోతే చాలా మందికి ఆయన అందరికి చేసినప్పుడు ఆ ఒక్కడే చేయడానికి ఎన్టీఆర్ కూతురుగా చాలా సేవ చేస్తా ఉంటుంది చెప్పండి. అన్నయ్య మీ వాడు కానీ వదిన మాత్రం కష్టపడాలి. కాకపోతే అన్న అందరం చూసినప్పుడు చూసుకునే శక్తి ఉండదు కదా. మరి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అన్న పాలు చూసుకోవాలి. ఎందుకంటే ఒక చెల్లి చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో భువనమ్మకు చెప్తుంది, మా అన్నని ఇంటికి వచ్చినప్పుడు బాగా చూడండి, మీరు సేవాభావంలో ఉండి మా అన్నని మర్చిపోవద్దని ఒక చెల్లి. అన్ననే కాదు, అన్నతో పాటు అన్న చెల్లి కూడా వచ్చింది. అన్న చెల్లి కూడా చెల్లి కూడా చూడాలని చెప్తుంది. మా భువనమ్మ మర్యాదకి ఏం తక్కువ కాదమ్మా, బ్రహ్మాండంగా చూస్తుంది ఎవరు వచ్చిన ఇంటికి అని మన ఛానల్ తరఫున తెలియజేస్తూ మాకు చక్కటి అవకాశం మీ ఊరు వచ్చి మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నాకు తీసుకున్నందుకు మీ కంగ్రాట్స్ చెప్తూ, అందులో భర్త లేని మహిళ కూతుర్ని MBA చదివించి బాగా మానించి అత్త మామలకు సేవ చేయమని చెప్పిందంటే. కొంతమంది అత్త మామలు ఇంట్లో నుంచి లేకుండా పంపిస్తారు, అత్త ఇంట్లో ఉండకూడదని చెప్తారు. అట్లాంటిది గ్రేట్ పర్సన్ కలిసాను నేను ఈరోజు, చాలా సంతోషం అమ్మ అని తెలియజేస్తూ మా ఛానల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను మీకు. ఉన్నత శిఖరాలు మీ బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నాను.